ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్లు ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని సిఐటియు నాయకుడు దుర్గారావు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే యాప్లను రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే యాప్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆటోలో ఫిట్నెస్ పరీక్షలు ప్రైవేటు పరం చేయడం వల్ల ఆటో కార్మికులకు పెనుభారంగా మారిందని అన్నారు. ఆటో కార్మికులకు ఇబ్బందికరంగా మారిన జీవో నెంబర్ 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ఆందోళనకు సిఐటియు నాయకుడు దుర్గారావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కిరాయిలు లేక కిస్తీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులకు ఉబర్, ర్యాపిడో, ఓలా వంటి యాప్లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయన్నారు. తక్షణమే యాప్లన్నింటినీ రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే యాప్లను నిర్వహించాలన్నారు. ఆటో కార్మికులకు ఇబ్బందిగా పరిణమించిన జీవో నెంబర్ 21 తక్షణమే రద్దు చేయాలని దుర్గారావు డిమాండ్ చేశారు. పరీక్షలను ప్రైవేటు పరం చేయడం వల్ల బ్రేకుకు వెళ్లిన ప్రతిసారి 25 నుంచి 30 వేల రూపాయల వరకు కార్మికులు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆటో విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులపై విపరీతమైన భారాలేస్తూ ఇవాళ వేలాది కుటుంబాలని రోడ్ల పాలు చేస్తున్నారు. ఇవాళ ఆటో మోటార్ కార్మికుల్లో బీటెక్, డిగ్రీలు, పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు లేక ఇవాళ ఆటో వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు. ఇటువంటి వారిపై ఇవాళ విదేశీ యాప్ల పేరుతో ఓలా, ఊబర్, ర్యాపిడో కమిషన్లు తగ్గించడంతో ఇవాళ ఆటో ముఠా కార్మికుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. దాంతోపాటు మూలిగే లెక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఇవాళ గతంలో బ్రేకుల పద్ధతిని ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. ఈరోజు ప్రైవేట్ పరం చేయడం వల్ల నెలలో 4-5 సార్లు బ్రేక్ కోసం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న కుంటి సాకులతో ఇవాళ బ్రేక్ని రిజెక్ట్ చేయడంతో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతోపాటు సంవత్సరానికి బ్రేక్ చేయించుకోవాలని చెప్పారంటే బండి అంతా